హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు అలసందలతో వడలు అనేది ప్రిపేర్ చేశాను. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. మన సైడ్ రాయలసీమ సైడు అలసందలు స్పెషల్ కదండి. అలసందలు నాటుకోడి పులుసు చాలా మంచిగా తింటారు. మన వాళ్ళకైతే అలసంద వడలు అంటే చాలామందికి తెలుసు, రాయలసీమ వాళ్ళకి. ఒకసారి చూడండి, నేనైతే 2 cups ఆఫ్ అలసందలు తీసుకున్నాను. మంచిగా ఒక 3 times మంచిగా వాష్ చేసుకున్నాను. బాగా వాష్ చేసుకునేసి 2 times సోక్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసుకున్నాను అనమాట. వాష్ చేసుకునేసి మళ్ళీ వాటర్ వేసేసుకొని ఒక 4 గంటల పాటు మంచిగా సోక్ చేసుకోండి. అంటే నానబెట్టేసుకోండి. ఎంత నానితే బ్యాళ్ళు అంత మంచిగా వస్తాయన్నమాట వడలు. అంత క్రిస్పీగా, అంత లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి. తర్వాత చూసారు కదా, నాకైతే 4 hours తర్వాత ఇలా ఉన్నాయి. నేను వీటిని పొట్టు తీసేసుకున్నాను. పొట్టు అంటే అలసందలకు పొట్టు ఉంటుంది కదా, అదంతా వాటర్ వేసి కడుగుతుంటే వచ్చేసాయి అన్నమాట. నీట్గా వాటర్ అంతా ఉంపేసుకొని పొట్టు అంతా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. తర్వాత చిన్న మిక్సీ జార్ ఉంటే చిన్న మిక్సీ జార్లో కొన్ని వేసుకుంటూ అలసందలు అనేటివి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొద్దిగా పల్స్ ఇచ్చుకుంటూ కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. నేనైతే ఒక 1/2 inch అల్లం ఇప్పుడే యాడ్ చేశాను. తర్వాత గార్లిక్ కూడా ఒక 7 నుంచి 8 గార్లిక్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, సాఫ్ట్గా లేకుండా కొద్ది కోర్స్గా గ్రైండ్ చేసుకుంటూ పల్స్ ఉంటే పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మీకు కూడా అలసందలు క్రిస్పీగా వస్తాయి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి అంత బాగుండవు. తర్వాత 2 చాప్డ్ ఆనియన్స్, 2 ఆనియన్స్ తీసుకొని మంచిగా సన్నగా తరుక్కోండి. 4 పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ లాస్ట్లో యాడ్ చేసుకోండి. ముందే యాడ్ చేశారనుకోండి వాటరిష్గా అయిపోతుంది బ్యాటర్ అనేది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. మరీ వాటరిష్గా అయిపోతే వడలు అనేది వేసుకోలేము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, నాకైతే ఆయిల్ ఫ్రై అయిపోయింది. తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వడలు అనేది వేసుకుంటున్నాను అనమాట. వడలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు. నేనైతే ఒక క్లాత్ పెట్టేసుకొని క్లాత్ మీదనే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, వడలు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇటు అటు వేయించుకుంటూ ఫ్రై చేసుకోండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లేక్ అనేది రావాలన్నమాట. మనం చికెన్ లేకి, రసం లేకి చాలా బాగుంటాయి. చికెన్ నార్మల్గా అయితే సంక్రాంతి అప్పుడు నాటుకోడి వడలు ఇవైతే ఫేమస్. అలసంద వడలు మేమైతే మా పండించిన అలసందలే ఇవి. చేను అలసందలు, నల్ల అలసందలు అంటాం మేము. చాలా అంటే చాలా బాగుంటాయి దీంతో వడలు. రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మంచిగా ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీరు నా వీడియోస్ చూసి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. మీరు కామెంట్ చేస్తే తెలుస్తుంది నా వీడియోస్ ఎలా ఉన్నాయో, మీరు ట్రై చేశారా లేదా అని. ఒకసారి చూసిన వాళ్ళైతే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.